హాయ్ అండి. టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు జీరా, ఆవాలు, పప్పు, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకున్నాం. బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు టమాటో, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి ఇలా కలుపుకుందాం. బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు టమాటాని మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలుపుకున్నాం కదండి. 5 మినిట్స్ ఇట్లా మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని ఈ విధంగా కలిపేసుకుందాం. 5 మినిట్స్ బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు 2 ఎగ్స్ కూడా వేసుకుని ఈ విధంగా కొంచెం ఉడికాక ఈ విధంగా కలిపేసుకుందాం. బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు వైట్ రైస్ కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి టమాటా రైస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.